నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తమిళంలో మెడిసిన్, ఇంజనీరింగ్ ఆరంభించాలి, స్టాలిన్ ను కోరిన అమిత్ షా. హెచ్ఎండిఏ పరిధి పెంపు, ఇక ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అర్బన్ తెలంగాణే. కేబినెట్ లో సంచలన నిర్ణయాలు. స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలకు కేబినెట్ ఆమోదం. ఇకపై తమిళంలోనూ సిఐఎస్ఎఫ్ పరీక్షలు రాయొచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇందుకు మోదీ సర్కారు మార్పులు చేసిందని చెప్పారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనం మేరకు తమిళ మీడియంలోనూ ఇంజనీరింగ్, మెడికల్ విద్యను ఆరంభించాలని సీఎం స్టాలిన్ను కోరారు. పాలనా సంస్కరణలు, ఆధ్యాత్మిక లక్ష్యాలు, విద్య, దేశ ఐక్యత, సమగ్రత కోసం భారత సంస్కృతిని తమిళనాడు ప్రతి రంగంలో బలపరుచుంది అని రాణిపేటలో సిఐఎస్ఎఫ్ 56th రైజింగ్ డే పెరేడ్లో తెలిపారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా నిర్ణయించినట్లు తెలిపారు. మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా, ఆర్ఆర్ఆర్కు 2 కిలోమీటర్ల బఫర్తో ఫ్యూచర్ సిటీగా మార్చినట్లు తెలిపారు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల పుస్తకాలను బైండ్ చేసి ఇస్తామన్నారు. అలాగే వారికి నాణ్యమైన యూనిఫామ్తో కూడిన కిట్ ఇస్తామని చెప్పారు. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని 10,000 స్కూళ్లలో అమలు చేస్తామని వెల్లడించారు. విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్గా ఉన్నాం. మేము చాలా ఫోకస్డ్గా ఉన్నాం. స్కూల్ కిడ్స్ విషయంలో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు మానిటర్ ఇట్. అదే కాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష, టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే. నేను అధికారులందరినీ గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్సే బైండ్ చేసి ఇస్తారు. సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్లో మోయాల్సిన అవసరం అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం. సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు, బట్ పిల్లలు మోయాల్సిన అవసరం. సో ఆ వెయిట్ కూడా తగ్గించాలి, అది ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. యాక్చువల్గా స్కూల్ కిడ్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష. వీడ్ హ్యావ్ సేవ్డ్ మోర్ మనీ, బట్ ఎందుకు అంత తగ్గలేదు, కొంచెం ఆశించినంత ఎందుకు తగ్గలేదంటే యూనిఫామ్లో మీరందరూ చూస్తారు, మన ఫోటో కూడా మీరు అందరు చూశారు. 2 సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్, అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్కి. పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు, అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా కిట్ ఇస్తాం, దాంట్లో అలాంటి సందేహం లేదు. బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష. అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు, బోత్ సైడ్స్ ప్రింటింగ్. ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు, క్వాలిటీ నాకు నచ్చలేదు. మనం వేసుకునే క్లాత్ కాదు, 2 సైడ్ ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ చెప్పా. దానివల్ల కొంత పెరిగింది, అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి. అట్లా క్వాలిటీతో ఇది ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. మే నెలలో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ లో ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 140 దేశాలు పాల్గొనే ఈ వేడుకలను తెలంగాణకు ప్రపంచంలో పేరు తెచ్చేలా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మే 7వ తేదీ నుంచి 31 వరకు ఈ అందాల పోటీలు జరగనున్నాయి. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.